అంశం ఏమిటంటే యేసు ప్రభువారు పునరుద్ధరణ లేచినాక ఆయన మరి మొట్టమొదటిగా స్త్రీలకి కనబడ్డాడు, తర్వాత శిష్యులకి కూడా కనబడ్డాడు. మరి ఆయన వెంబడించిన స్త్రీలు శిష్యులకే కాకుండా మరి సామాన్యమైన ప్రజలకు కూడా ఆయన ఎవరికి కనబడ్డాడు, ఏం చేశాడు అనే విషయం మనం ఒకసారి చూస్తే, ఎమ్మాయి అనే గ్రామస్తు మరి ఇద్దరు నడిచి వెళ్తూ ఉన్నారు. వారి గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రభు వారిని కలిసి వారితో కూడా నడిచి మరి వారికి ఏమేమి బోధించాడు, ఏం చెప్పాడు, ఆ సంఘటన వారు ఏ విధంగా ఆయనని తెలుసుకున్నారు. మొట్టమొదటి ఆయన ఎవరో తెలియదు, మరి ఆయన ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా తెలుసుకున్నారు. మరి ఆ మెసేజ్లో ఉన్న మనం లూకాసు 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 35వ వచనం వరకు మనము చదువుకున్నాము ఇప్పుడే వాక్యం. మరి ఆ ప్యాసేజ్లో నుండి మనం నేర్చుకోవలసిన సత్యాలు ఏంటి అనేది మనము ధ్యానం చేసుకుంటాం. మరి ఈ వాక్య భాగం తీసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుంచి 35 వచనాల వరకు ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే 13వ వచనం, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరముననున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండేది. ఇద్దరు మనుషులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరిద్దరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. మరి ఎమ్మాయి అనే గ్రామం వారి గ్రామం, ఆ ఇద్దరు మనుషుల యొక్క గ్రామం. మరి వారు యెరూషలేముకి వచ్చారు. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు అప్పుడంతా కూడా వారు యెరూషలేములోనే ఉండి ఉండవచ్చు. అవన్నీ కూడా వారు చూశారు, వారి కళ్ళతో వారు చూశారు. మరి అంతేకాకుండా అంతకు మునుపు కూడా యేసయ్య యొక్క కార్యాలు వారు చూసినట్లుగా, ఆయన యొక్క మాటలు వినిన వారైనట్లుగా మనము గమనించవచ్చు. మరి వారు యెరూషలేములో యేసు ప్రభువారిని సిలువ వేశారు, అయిపోయింది, అంతా సైలెంట్ అయిపోయింది మొత్తం యెరూషలేము. తర్వాత 3వ దినాన్న యేసయ్య పునరుద్ధరణ లేచాడు. అప్పుడు మళ్ళా మనం చూస్తాం స్త్రీల యొక్క హడావిడి చూస్తాం కదా, స్త్రీలు శిష్యులతో మాట్లాడటం అవన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మరి అయిపోయినాక మరి ఆ సాయంత్రం వాళ్ళు బయలుదేరిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ గ్రామానికి. ఆ గ్రామము 7 మైళ్ళు దూరంలో ఉంటుందంట ఎక్కడ నుంచి, యెరూషలేము నుంచి. అంటే ఇంచుమించు 11 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అంటే ఇంచుమించు ఇక్కడి నుంచి మన సికింద్రాబాద్ అంతా దూరం ఉండొచ్చు. మరి ఈ ఇద్దరు మనుషులు కూడా బహుశా యెరూషలేములో యేసు ప్రభువారు సిలువ వేసిన సమయానికి అక్కడికి ఎందుకు వెళ్ళారంటే, వారు కూడా ఆ పస్కా పండుగ రోజున కదా ప్రభు సిలువ వేయబడ్డాడు, వారు కూడా పస్కా పండుగకు యెరూషలేముకి వచ్చి ఉండవచ్చు. మరి పస్కా పండుగకి యెరూషలేము వచ్చారు, అవన్నీ చూశారు, విట్నెస్ చేశారు. చూసి మరి తిరిగి మరి వారి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. అది మొట్టమొదటిగా ఈ ప్యాసేజ్ స్టార్టింగ్. మరి వారు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని మనం చూస్తే 14వ వచనం, జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండిరి. వారు నడిచి వెళుతూ ఉన్నారు కదండి. ఆ రోజుల్లో మరి ఏమి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ లేదు కాబట్టి వారు ఎలా వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్తూ వెళ్తూ ఏం చేస్తున్నారమ్మా, ఒకళ్ళొకళ్ళు సంభాషించుకుంటున్నారు. దేనిని గురించి? ఎప్పుడో వెళ్ళి మనం గ్రామం వెళ్ళాక ఏం చేయాలి, ఏంటి, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ విషయాల వారు మాట్లాడుకుంటున్నారు కాదు. ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు? జరిగిన సంగతులన్నీ ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రభు ఏమేమి బోధించాడో మాట్లాడుకుని
ఉండవచ్చు. ముఖ్యంగా మహాశుక్రవారం రోజు ప్రభు ఏ విధంగా సిలువ వేయబడింది, అయ్యో మనం ఇలా అనుకున్నామే, ఆయన మనల్ని రక్షిస్తాడు, మరి యూదులని అని మనకు రాజుగా ఉంటాడు అని అలా ఇలా అనుకున్నాం. మరి ఆయన ఏంటి ఇట్లాగా మనందరినీ విడిచిపెట్టి ఆయన ఇలా ఇటువంటి మరణం పొంది ఆయన వెళ్ళిపోయాడు అని ఏమేమో సంగతులు, మొత్తానికి ఆ సంగతులన్నీ ఎవరి గురించి ప్రభు గురించే వారు సంభాషించుకుంటారు. అంటే ప్రభువు పట్ల వారికి చాలా ఆశ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు శిష్యులు కాదండి, అంటే యేసు ప్రభు వారు కూడా తిరిగిన 12 మంది శిష్యులు కాదు, ఒక సామాన్యమైన ప్రజల్లోనే. కానీ యేసయ్య మాటలు ఎందు వారు విశ్వాసం ఇచ్చిన వారు, ఆయన వారిని రక్షిస్తాడు అని వారు నమ్మారు. నమ్మడమే కాదు, ఆయన ప్రేమించారు కాబట్టి వెళ్తూ చాలా దుఃఖంతో మాట్లాడుకుంటున్నారండి. ఏదో క్యాజువల్ గా మాట్లాడుకోవట్లేదు, చాలా దుఃఖం ఉంది వారి హృదయాల్లో. మనం చూద్దాం తర్వాత రాయబడింది. చాలా దుఃఖం ఉంది వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు. ఎప్పుడు దుఃఖపడతారు? ప్రేమిస్తేనే కదా దుఃఖపడతారు. మరి ప్రభువును వారు ఎంతగానో ప్రేమించారు కాబట్టి వారు దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళు అలా సంభాషించుకుంటూ వారు ఆలోచించుకుంటున్నారు. ఏం ఆలోచించుకుంటున్నారు? ఎందుకు ఇలా జరిగింది, ఏంటి విషయం అని ఆలోచిస్తున్నారు తప్ప తమ సొంత విషయాలు, అయ్యో ఇన్ని రోజులు కుటుంబాలు ఉన్నాయేమో తెలియదు మనకి, ఇక్కడ రాయబడలేదు, విడిచిపెట్టొచ్చో, వాళ్ళు ఏం చేస్తున్నారో అని వారి సొంత విషయాల్ని వారు ఆలోచించట్లేదు ప్రియులారా. మరి ప్రభు గురించే ఆలోచిస్తున్నారు, సంభాషించుకుంటున్నారు. ఆ దుఃఖముఖులయ్యేది చూడండి. యేసు వారు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వారు అలా ఆలోచించుకుంటూ సంభాషించుకుంటూ ప్రభు గురించి నడుచుకుని వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే ప్రభువే వచ్చేసాడు వారి దగ్గరికి. వారు పిలవలేదు, ఆయనే వచ్చేసాడు. వచ్చి వారితో కూడా మరి ఆయన నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ముందర సైలెంట్ గా కొంతసేపు నడిచాడు, వారి మాటలు విన్నాడు. వినినాక మరి ఆయన ఎంత అద్భుతంగా ఆయన సంభాషించాడో మనం చూద్దాం. నడుచుచు అతను ఆయన నడుస్తున్నాడే గాని ఆయన్ని వారు గుర్తుపట్టలేదు. అక్కడ మనం చూస్తే, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఎందుకు మూయబడ్డాయంటే వారి కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. ఆ సత్యాలు ప్రభు మరి వారికి వివరించబోతూ ఉన్నాడు. అందుకని ముందే తెలుసుకుంటే ఇంకా అంతసేపు ఆయన చెప్పడం, వారు వినడం అదంతా జరగదు కదా. ఫస్ట్ ప్రభు నార్మల్ పట్టేసారు అనుకోండి, ఇంక ఇవన్నీ దేవుడు చెప్పడానికి మరి కుదరదు. కాబట్టి మరి పర్పస్ఫుల్లీ మరి వారి కన్నులు ముయ్యబడ్డాయి. అప్పుడు మరి ప్రభువు వారితో సంభాషించాడు. ఆ సంభాషించే అవకాశం రావడం కోసమే వారి కన్నులు ముయ్యబడినట్లుగా మనకి అర్థం అవుతుంది. ఆయన 17వ వచనం, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? నడుస్తూ మీరు ఏం మాట్లాడుకుంటున్నారని అడిగారు. నిజానికి ప్రభుకి మొత్తం తెలుసు, ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసు, ఏమి ఆలోచించుకుంటున్నారో కూడా తెలుసు. ఎందుకంటే ఆయన పునరుద్ధాన ప్రభు, ఆయన హృదయాలు, అందరి హృదయాలు కూడా ఆయనకి కనబడతాయి, అన్నీ తెలుసు. కానీ మరి వారు ఆయన అడిగేడు వారిని, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు ఎలా నిలబడ్డారంటే దుఃఖముఖులై నిలిచారంట. అప్పుడు వచ్చింది వారి దుఃఖమంతా. అంటే అప్పుడు తెలుస్తుంది వారు ఆయనని మరి ఎంతగా ప్రేమించారు. మరి ఆయన యొక్క మరణాన్ని తలంచుకుని వారికి దుఃఖం వచ్చేసింది.
ప్రియులారా, మనం చూస్తే మరి దుఃఖములై నిలిచిరి అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఎందుకు అడిగాడు అంటే ఆ తర్వాత మనం చూద్దాం వారు ఏమేం మాట్లాడారో చూద్దాం. యేసయ్యతో అన్ని చెప్పుకున్నారనమాట. ఎందుకు అలా చెప్పుకోవాలని వారితో మాట్లాడించడానికి ప్రభు స్టార్టింగ్ అడిగాడు ప్రశ్న, ఏం మాట్లాడుకుంటున్నారు. మన సమరయ స్త్రీ వృత్తాంతం కూడా ఈ సందర్భంలో చాలాసార్లు కంపేర్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఆ సంభాషణని యేసు ప్రభు అది ఎంతో చక్కగా పొడిగించినట్లుగా ఆయనకు కావలసిన విషయాలు రాబట్టుకునే వరకు ఆయన బోధించాల్సిన సత్యము, బోధించాల్సిన సమయం వచ్చే వరకు ఆయన ఎంతో చక్కగా ఆ సమరయ స్త్రీతో ఆయన సంభాషణని ఆయన పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ప్రియులారా, ఈ ఎమ్మాయి గ్రామస్తులకు ప్రభు బోధించాల్సిన సత్యాలు బోధించే వరకు కూడా ఆయన చక్కగా సంభాషణని స్టార్ట్ చేసి పొడిగిస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఆయనే కావాలని వారిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారు చెప్పడం స్టార్ట్ చేశారు, అన్ని కూడా చెప్పారు. వారి హృదయ పరిస్థితి చెప్పారు. మనం చదువుదాం ఆ మాటలు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రభువు మన హృదయాన్ని ఆయన దగ్గర విప్పి పెట్టుకోవాలా, విప్పి ఆయనతో మాట్లాడాలా అని ఆయన కోరుకుంటున్నాడు. ఈ వాక్య భాగంలోంచి మనం ఏం చేయాలి, మన జీవితానికి ఎలా అప్లై చేయాలి అని మనం కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. ప్రతి భాగం నుంచి కూడా ఈ భాగం నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రభువు మనం చెప్తే వినాలని కోరుకుంటున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు దేవునికి తెలుసు కదా అనుకుంటారు. దేవునికి తెలుసు, అయినప్పటికీ మనం మరి ప్రార్థనలో మన ప్రతి పరిస్థితిని ఆయన దగ్గర మనం చెప్తే ఆయన వినాలని ఆయన ఆశపడతాడండి, వినాలని ఆయన కోరుకుంటాడు. అదే మనం చూస్తున్నాం. మనం మాట్లాడాలి ఆయనతో, ప్రార్థనలో ఆయనతో మరి మనం మాట్లాడాలి. ఇంకా మనం చూస్తే ఇక్కడ 18వ వచనం, వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. నీకొక్కడికే తెలియదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటున్నారండి, చాలా ఆశ్చర్యపోయారు. నీకొక్కడికే తెలియదా? యెరూషలేములో జరిగిన సంగతులు అందరికీ తెలుసు. యెరూషలేములో జరిగిన సంగతులు అందరికీ తెలుసు. ఇలా అడుగుతున్నారేంటి మమ్మల్ని, నీకు తెలియదా ఏం జరిగిందో అని. ఆ బహుశా ఆయన నవ్వుకుంటుంటాడు కదా మనసులో. మరి ఆయన తెలియనట్టే ఊరుకున్నాడు. ఊరుకుని అడిగినప్పుడు వారు ఆయన దేవుని వారు 19వ వచనం చూడండి, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు నీకొక్కడికే తెలియదా అంటే కూడా ఆయన తిరిగి మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. చూడండి ఒక్కొక్క మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. అవి ఏంటి అని తిరిగి మళ్ళా అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వారి నోట్లోంచి వారు చెప్తే ఆయన వినాలని చూస్తున్నాడు. వారి డౌట్స్ ఏంటి, అనుమానాలు ఏంటి, తెలియని విషయాలు మరి వారి నోటి ద్వారా తెప్పించి అవన్నీ కూడా అవి తీర్చడానికి ప్రభువు మరి ఇంకా ఎన్నో సత్యాన్ని బోధించడానికి ప్రభువు ఆ విధంగా వారిని ప్రశ్నలతో నడిపిస్తూ ఉన్నాడు. ఏమని వారిని అడిగినప్పుడు వారు అప్పుడు మొదలు పెట్టారు. వారు చెప్పిన మాటలు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. మొట్టమొదటిగా వారు చెప్పేశారు ఒక్క మాటలో. అవేమి కాదు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవర్తయ్యై ఉండేను. మొట్టమొదటిగా వారు తమ హృదయాన్ని చెప్పుకున్నారు, ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు? ఆయన వాక్కుల్లో శక్తి ఉంది, ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు. వాక్కుల్లో శక్తి ఉంది అంటున్నారు.
ఆయన క్రియల్లో శక్తి ఉంది అని వారు నమ్మారు ప్రియులారా. కాబట్టి ఆ స్టేట్మెంట్ లో నుంచి మనం ఏమి చూడొచ్చు, వారు యొక్క విశ్వాసాన్ని మనము చూడవచ్చు. అది కాబట్టి వాళ్ళు విశ్వసించారు కాబట్టే ప్రభువు వారి దగ్గరికి వచ్చి వారి అనుమానాలన్నీ కూడా వారి బాధను పోగొట్టడానికి వారితో పాటు నడిచి సంభాషిస్తూ మరి ఉన్నాడు. మనం చూసినట్లయితే యేసయ్య శిష్యులకి కనబడటమే కాకుండా మరి సామాన్య ప్రజలు కూడా ఆయన తను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సామాన్య ప్రజల్లో ఏముంది? విశ్వాసం ఉంది, దేవుణ్ణి ప్రేమించారు. అవన్నీ ఉన్నప్పుడు మరి దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. మనకి తెలియక బాధపడుతుంటే ఆయన వచ్చి మనతో కూడా నడుస్తాడండి. ఇక్కడ చూడండి, ఆయన వచ్చి వారితో కూడా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మన ఒకసారి మలాకి గ్రంథం ఒకసారి చూడండి, 3వ అధ్యాయం. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. ఇక్కడ మనం ఎక్కడైనానండి ఇద్దరు ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మరి ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏం చేస్తాడంటే ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం నమ్మాలి. ఫస్ట్ మనం చాలా ఏదో మాట్లాడుకుంటా ఉంటాం, కానీ మనం ప్రభు గురించి మాట్లాడుకుంటున్నామా? ఎంత అద్భుతంగా ఉంటుందో. మన ఆత్మీయ సహోదరులు సహోదరులు ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడల్లా ప్రభు గురించి వాక్యం గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఏదైనా కొత్త సత్యాన్ని మనం గ్రహించినప్పుడు అది వారితో పంచుకోవడం, వారు మనతో పంచుకోవడం, మరి అటువంటి సంభాషణ దేవుడు ఎంతగానో సంతోషించే సంభాషణ. ఇద్దరు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవి యొక్కి ఆలకిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఎంఐ గ్రామస్తులు ఇద్దరు మరి ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవి యొక్కి ఆలకించడమే కాకుండా వచ్చేసి వారితో కూడా నడిచాడు. వారితో చాలా సేపు సంభాషించాడు, తనకు తాను రివీల్ చేసుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అది ప్రియులారా. కాబట్టి మన సంభాషణలు ఎలా ఉండాలంటే, ప్రభు గురించిన సంభాషణలై ఉండాలి. ఎలా ఉండాలి? ప్రభు గురించిన సంభాషణలు. ఊరికినే అనవసరంగా వాళ్ళ గురించి ఇళ్ళ గురించి మనము మాట్లాడకూడదు. మన విశ్వాసమైన వాళ్ళు మన సంభాషణలు వేసినట్లుగా మరి ప్రభు గురించి సంభాషించే వారంగా మనము ఉండాలి. మత్తయి సువార్త 18:20 కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 18:20. యాదయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడా ఇందులో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కొడుకుని ఇద్దరే చెప్పాడు. చూడండి, ఆయన మినిమం అన్నమాట. మినిమం అంటే చూసారా, ఇద్దరుంటే కూడా వారి మధ్యన దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ప్రభు మనకి అంత బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మనకి ఎంత అందుబాటులో ఉంటాడంటే మనం ఆశపడితే చాలు, ఆయన మనతో పాటు వచ్చి మనతో జీవించడానికి ఆయన రెడీగా ఉంటాడు. జక్కయ్యని జ్ఞాపకం చేసుకుందామా? పొట్టి జక్కయ్యని ఆయన ఏం చేశాడు? జస్ట్ చూడాలని ఆశపడ్డాడు, అంతే కదండి. చూడాలని ఆశపడితే అది ఎంతవరకు వెళ్ళింది? ప్రభువే జక్కయ్య ఇంటికి వచ్చేసి జక్కయ్యతో పాటు భోజనం చేసి రక్షణను అనుగ్రహించి వెళ్ళాడండి. అంత గొప్ప సంగతి జరిగింది. జక్కయ్య చేసిన పని
ఆయన చూడాలని ఆశపడ్డాడు. అది ప్రియులారా, మన ఆశ ఎలా ఉంది? ఆశపడుతున్నామా? ప్రేమిస్తున్నామా? విశ్వసిస్తున్నామా? ఆశపడాలి, ప్రేమించాలి, విశ్వసించాలి. ఈ మూడు కూడా మనం చేసినట్లయితే ప్రభు తను చేయాల్సిన పనంతా నెక్స్ట్ చేస్తాడండి. మనం చేయాల్సిన పనులు ఈ మూడు: ప్రభువుని చూడాలని ఆశపడాల, ప్రభువుని ప్రేమించాల, ప్రభువునందు విశ్వాసం ఉంచాల. మరి మనం అలా చేసినట్లయితే ప్రభువే మన దగ్గరికి వచ్చి మనతో పాటు ఉండి మనకు అర్థం కాని విషయాలు చెప్పి మనల్ని నడిపించి మనకు భోజనం పెట్టాడు. ఇక్కడ విరిచి ఇచ్చాడు. మరి ఆశీర్వదించి రొట్టె విరిచి ఇవ్వడం అంటే ఆశీర్వదించడం. అదే వారిని ఆశీర్వదించి మరి వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి ప్రియులారా, మనం ఎన్నో సత్యాలు మనకి ప్యాసేజ్ నుంచి తెలుస్తున్నాయి. సమరయ స్త్రీని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆవిడ కూడా ఏం ఆశపడింది తెలుసా? ఆవిడ ఎలాంటిదైనా కానివ్వండి, కానీ ఆవిడలో ఒక గొప్ప ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, అసలు మేము దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, అది ఆవిడ యొక్క ఆశ. డౌట్ ఆవిడకి, ఎక్కడ ఆరాధించాలి, మేము ఎలా ఆరాధించాలి అని ఆవిడ హృదయంలో ఎప్పుడు మెదులుతూ ఉండేది. ఎప్పుడు మెదులుతుందంటే అలాంటి ఆశ ఆమె ప్రేమిస్తేనే కదా. దేవుని ప్రేమించినప్పుడు, దేవుని అంటే ఆశపడినప్పుడే మరి ఆవిడకి ఆ డౌట్ మెదులుతూ వచ్చింది. మరి అదే ఆమె అంతటా ఆమె అది చెప్పాడు. హృదయంలో ఏముందో ప్రభువుకు తెలుసు. ఆమె నోట్లోంచి ఆ డౌట్ అడిగేటట్లుగా ప్రభు ఏం చేసేటప్పుడు నెమ్మదిగా సంభాషణ తీసుకొచ్చింది. ఆ సంభాషణలో ఆమె హృదయంలోని డౌట్ ని ఆమె బయట పెట్టింది. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఆత్మతో మీరు అక్కడ ఇక్కడ గెరజిం కొండ కాదు, యెరూషలేము కాదు, ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది గొప్ప సత్యం. మనకి ఈనాడు మనకి దేవుడు నేర్పించిన గొప్ప సత్యం అది. అది ఆ సత్యాన్ని ప్రపంచానికి సకల చల్లకు కావలసిన సత్యాన్ని దేవుడు బోధించడానికి, ప్రభు బోధించడానికి ఎవరిని వాడుకున్నాడండి? ఎవరిని వాడుకున్నాడు? సమరయ స్త్రీని వాడుకున్నాడు. ఎందుకంటే ఆవిడలో ఆ ఆశ ఉంది. ఎవరి హృదయంలో ఎలాంటి ఆశ ఉంటే దేవుడు వారిని ఆ రకమైన సేవకే వాడుకుంటూ ఉంటాడు. అది ప్రియులారా, మరి మనం ఇక్కడ చూస్తే నజరేయుడైన యేసు గురించే అని మరి వారు చెప్పాడు. ప్రవక్త అని వారు నమ్మారు. మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయనను ఎలాగ మరణ శిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఎవరు వేయించారో కూడా చెప్తున్నారు వాళ్ళు. అది గమనించాల్సిన విషయం. ఆయన ప్రవక్తే, కానీ ప్రవక్తలు ఎవరు, ఎలాంటి వారు ఐడెంటిఫై చేయలేకపోయారు మన సమాజ మందిరపు అధికారులు. ఈయన ప్రవక్త అని వారు తెలుసుకోలేకపోయారు. తెలిసినా నమ్మలేదు. నమ్మినా స్వార్థం చూసుకున్నారు. మరి ఆ విధంగా ఏం జరిగిందో చాలా క్లియర్ గా వారు చెప్తూ ఉన్నారు. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అది వారి నిరీక్షణ ఏంటమ్మా? వారి నిరీక్షణ ఏంటి? ఇశ్రాయేలుని, మమ్మల్ని అందరినీ కూడా ఆయన విమోచిస్తాడు, రక్షిస్తాడు అనేదే మా విమోచకుడు, రక్షకుడు ఆయన అని వారు నిరీక్షించారట. అది మరి వారిలో ఎవరమైనా ప్రభు గురించి నిరీక్షిస్తే దేవుడు నిరాశ పరుస్తాడండి. నిరీక్షించే వారిని దేవుడు నిరాశ పరచడు అని ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఎంతో చక్కగా నిరీక్షించే వారిని ప్రభువు నిరాశ పరచడు. ఆ వారి నిరీక్షణ కరెక్టే, మీరేమి నిరాశ పడకండి అని ఆయన మొత్తం లేఖనాలన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మేము నిరీక్షించి ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. 3 దినాలు అయిపోయింది.
అని చెప్తా ఉన్నారు. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కాలంగా వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసింది. స్త్రీలు చెప్పారంట, ప్రభువు లేచాడని దేవదూతలు మాకు చెప్పారని. మేము ఆశ్చర్యపోయాం. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. ఇది కూడా నిరాశ వారికి. వెళ్ళారు శిష్యులు, కానీ ఆయనని చూడలేకపోయారు. అది కూడా వారు నిరాశ. అంటే వాళ్ళు విన్నారు సాక్ష్యాన్ని. దూతనే కనబడి చెప్పారని స్త్రీలు చెప్పారు కదా, స్త్రీల యొక్క సాక్ష్యం అది. స్త్రీల యొక్క సాక్ష్యాన్ని విన్నారు, కానీ వారు పూర్తిగా నమ్మలేదండి. అందుకే వారు నిరాశపడ్డారు. ప్రియులారా, మనం మన జీవితానికి మాటను చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. మనం వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, పూర్తిగా నమ్ముతున్నావా, పూర్తిగా విశ్వసిస్తున్నామా? మరి మనం వినిన వాక్యాన్ని పూర్తిగా విశ్వసిస్తే సమస్య ఉండదు. మన లోపం ఎక్కడుంది అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అంతేకాకుండా ఇతరులు సాక్ష్యం చెప్తూ ఉంటారు కదా, ఇతరులు సాక్ష్యం చెప్తారు, వారి జీవితాల్లో ఏం జరిగిందో సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యాన్ని కూడా మనము నమ్మాలి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని ప్రభు. అందుకే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మరి అక్కడ స్త్రీల సాక్ష్యం వారు పూర్తిగా నమ్మలేదు అనే విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి. మరి మన తోటి విశ్వాసుల యొక్క సాక్ష్యాన్ని కూడా మనము నమ్మాలి. అవన్నీ కూడా నమ్మినప్పుడు మరి ప్రభువు మన విశ్వాసాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తాడండి. అంతేగాని మనం అవిశ్వాసంతో ఆయనకి ఇబ్బంది కలగజేయకూడదు. నిజంగా మన అవిశ్వాసంతోనే మన దేవుడిని బాధ పెడతా ఉంటాం. నమ్మకపోతే ఎట్లా, ఎవరేం చేయగలరు? నమ్మకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడంటాం కదా. నమ్మాలి. మొట్టమొదటిగా మనం ఆయన వాక్యాన్ని మనం నమ్మాలి, సాక్ష్యాన్ని మనము నమ్మాలి. మరి ఆ విధంగా వారు నమ్మలేదు. అయితే అప్పుడు మొదలైంది. ఇంతవరకు కూడా వారు చెప్పుకున్నారు, వారు హృదయమంతా చెప్పారు, మంచిదే, మంచో చెడ్డో, వారు అపనమ్మకమో నమ్మకం చెప్పారు. అపనమ్మకం కూడా తెలిసింది కొంచెం వారి మాటలలో. అయ్యో చూడలేదు, మేము నిరాశపడ్డాం, ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా మన హృదయాన్ని విప్పి ఆయన దగ్గర మనం పెట్టుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన దగ్గర మన అనుమానాలన్నీ కూడా పెట్టాలి. మన బాధలు భయాలు నిరాశ అన్ని కూడా మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గర పెట్టాలి. ఎప్పుడైతే పెడతామో ప్రభు ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది మనము చెయ్యాలి. నిజానికి మేమే మొట్టమొదటి చెయ్యాలా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొట్టమొదట కాదు అది, దానికన్నా ముందు ప్రభువే చేశాడు. ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఏం చేశాడంటే ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. మన కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమల్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ చేసామా, ఆయన ఫస్ట్ చేశాడా? ఆయనే ఫస్ట్ చేశాడు. ఆయన చేసిన కాలం ఎప్పుడూ ఫస్టే, అది అలాగే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదట మనము ఆయనతో మాట్లాడాలా, ఆయన దగ్గర మన విశ్వాసాన్ని వెల్లడిపరచుకోవాలా. మన బాధలు అన్ని కూడా ఆయన దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేయాలో తిరిగి చేస్తాడు. ఏం చేస్తాడు? మట్లా చేస్తాడు మన జీవితంలో కార్యాన్ని. ఏం చేస్తాడు? బలపరుస్తాడు మనల్ని. మనకి ఏమన్నా అనుమానాలు ఉంటే తీరుస్తాడు, తీర్చి వాక్యంతో తిరిగి ఆయన బలపరుస్తాడు. అది మనం గమనించాల్సిన విషయం. మన శక్తివంతులను చేస్తాడు, బలవంతుల్ని చేస్తాడు. తిరిగి ఆయన మన జీవితంలో చేసే కార్యాలను ఇతరులకు చెప్పేటంత శక్తి కలిగినట్లుగా మన పరిస్థితుల్ని దేవుడు మారుస్తాడు.
మరి ఇప్పుడు వాళ్ళు చెప్పేది అయిపోయింది. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, చెప్తారండి 25వ వచనం నుంచి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అసాధ్యము కాదా అని వాళ్ళతో చెప్పి, మోసేయ సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తాను కూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. చిత్తలో ఆయన గద్దిస్తూ ఉన్నాడు వారిని. ఏమని గద్దిస్తున్నాడు? మందమతులారా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడండి? మందమతులారా. ఆయన శిష్యుల్ని తుఫాను వచ్చినప్పుడు వారు భయపడితే ఏమన్నాడు ఆయన? అవిశ్వాసులారా అన్నాడు. ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. ఇక్కడ వీళ్ళు మందమతులారా అంటున్నాడు. నీకు లేఖనాలు తెలుసు, లేఖనాల్లో తెలీదా ప్రభు ఏ విధంగా మరణిస్తాడు, ఏ విధంగా ఎప్పుడు లేస్తాడు అనే విషయం, ఏ విధంగా సిలువపై ఆయన బాధపడతాడు అనేది యెషయా గ్రంథంలో ఎంతో చక్కగా వర్ణించబడి ఉంది. మరి తెలీదా? తెలుసు వారికి. కానీ లేఖనాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేదు, సరిగా నమ్మలేదు. తెలుసు కానీ సరిగా అర్థం చేసుకోలేదు, అన్వయించుకోవడానికి రాలేదు, సరిగా నమ్మలేకపోయారు. అదే ప్రభు. అందుకని వారిని ఏం చేశాడు? ఆయన గద్దించాడు. మందమతులారా అని గద్దించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్కడి నుంచి చెప్పాడంట? మోషే దగ్గర నుంచి చెప్పాడంట. మోషే అంటే స్టార్టింగ్. మనం అనుకోవచ్చు ఎంత సమయం పట్టిందో. వాళ్ళు 11 కిలోమీటర్స్ వాళ్ళు నడిచారు టుగెదర్ కలిసి. మరి ఎంతసేపు పట్టిందో వాళ్ళకి నడవడానికి. అందులో అంతసేపు ఆయన మోషే దగ్గర నుంచి ప్రవక్తల గురించి ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఆయనకి తెలుసు ఎంతవరకు చెప్పాలో, ఏది ఇంపార్టెంట్ సంగతులు మరి అన్ని కూడా ఆయన వారికి బోధించినట్లుగా. మన ఎంత అద్భుతమైన విషయం అండి. ప్రభువే వారితో కూడా నడిచి తన గురించి లేఖనాల్లో ఏముందో మొత్తం ఆ వారికి బోధించాడంటే వాళ్ళు ఎంత ధన్యులు, ఎంత ధన్యులయ్యారండి వాళ్ళు. ఎంత సహవాసం. మరి ఆ ధన్యత ఎలా పొందుతున్నారు వాళ్ళు? మొట్టమొదట మాట మర్చిపోకూడదు. ఏం చేస్తున్నారు? మొట్టమొదటి వాళ్ళు ఆయన గురించే సంభాషించుకుంటున్నారు కదా. వారు నడక స్టార్ట్ చేసినప్పుడు ఆయన గురించి సంభాషించుకుంటున్నారు, ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రభు మనకు అంత మేలు చేస్తాడు, మనతో మాట్లాడతాడు. మనకు అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే మనకి నేర్పిస్తాడు. లేఖనం ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ విషయం మనం ఎంతో చక్కగా ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఇంకా అంతలో ఏమైందంటే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోతే మరి వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుకింది, మాతో కూడా ఉండమని ఆయనను బలవంతం చేశారు. అప్పటికి సాయంకాలం అయిపోయింది, వారు వచ్చిన ప్లేస్ వచ్చేసింది. అయితే అక్కడ ఒక విషయం జరిగింది. ఆయన ఇంకా వెళ్ళిపోయేటట్లుగా, వెళ్ళడానికి అడావిడి పడుతున్నట్లుగా కనబడ్డాడు వారికి. వాళ్ళతో ఆగేటట్లుగా కనబడలేదు. చూడండి, ఆయన వెళ్ళిపోయేలాగే కనబడుతున్నాడు వారికి, వారితో ఉండిపోయేటట్టుగా కనబడలేదు. అప్పుడు వారు ఏం చేశారు తెలుసా? ఆయనని బలవంతం చేశారంట. ఉండిపో, వారితో కూడా ఉండిపోవాలి. అది మనం చాలా అద్భుతమైన విషయంగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎంత ఆలోచించారు? అప్పటికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ప్రభువు అన్న విషయం వారికి తెలియదు. తెలియకుండానే వారు ఎంత ఆలోచిస్తున్నారంటే అవతల వ్యక్తి గురించి. వారు ప్రొద్దుకుంకుపోయింది కదా, సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు ఎలా వెళ్తారు? అంత దూరం వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎలా వెళ్తారు? తినలేదు, ఇంత దూరం నడిచారు అని ఆతిథ్యం ఇచ్చే మనసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వారు తెలియకుండానే 13:1 సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు
ఆతిథ్యము చేసింది. మరి వాళ్ళ ఆతిథ్యం చూపిస్తా ఉన్నారు వాళ్ళకి తెలియకుండానే కదా. అబ్రహాం గారు కూడా అలాగే చేశారు. ఆయనకి తెలియకుండానే వారికి చక్కటి ఆతిథ్యాలు ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు అలా చేసుకున్నాం. కాబట్టి ప్రియులారా, వారిలో ఉన్న ఆ గొప్ప గుణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది. మరి వారికి లేఖనాన్ని బోధించాడు ఆయన. మరి వారు ఆయనకి ఆతిథ్యాన్ని మరి ఆఫర్ చేస్తా ఉన్నారు. మరి బలవంతం చేశారు. అది మనం ఏం బలవంతం చేయాలి? మరి వాళ్ళు బలవంతం చేస్తే దేవుడు నిరాకరించాడా ప్రభువు? లేదండి, టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడా? నిజానికి ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయి కదా. మరి వెళ్ళిపోయాడు ఆయన? వెళ్ళలేదు. బలవంతం చేశారు కాబట్టి ఆయన తప్పకుండా వారితో కూర్చున్నారు. అది ప్రియులారా, ఎప్పుడు కూడా మనం ఆశపడితే ఆయన మనల్ని నిరాశపరచడు. మనం రిక్వెస్ట్ చేస్తే ఆయన మనల్ని నిరాశపరచడు. కాబట్టి మనం ఏమైనా రిక్వెస్ట్ చేయాలి ఇప్పుడు? ప్రభువా, మా హృదయంలోనికి వచ్చి మా హృదయంలో నివసించు అని మనం ఆయనను వేడుకోవాలి. చాలా బలవంతం చేసామనుకోండి, ప్రతిదినం ఆయన్ని వచ్చి మా హృదయాల్లో నివసించు అని ఆయన మనల్ని నిరాశపరుస్తాడండి. నిరాశపరచాడు. నివసిస్తాడు మన హృదయంలో. ఒకసారి ఆయన వచ్చి మన హృదయంలో నివసించాడంటే మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మనకి పరిశుద్ధాత్మతో నిండుకున్న వారము అవుతాం. వాక్యం అర్థమవుతుంది. విశ్వాసంలో పెంపొందుతాం. ఆయన మనలో నివసించాలి. ఆయన మనలో నివసించాలంటే మనం విశ్వసించాలి. దేవా, మాలో నివసించు అని మనం ఆయనని వేడుకోవాలి. మరి ఆ విధంగా వారు బలవంతం చేస్తే ఆయన నిరాశపరచుకుంటే వారితో పాటు కూర్చుంటే వారు రొట్టె తెచ్చినప్పుడు రొట్టె విధించారు. రొట్టె విడిచి ఒక 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా. ఏం చేశాడంటే, భోజనానికి కూర్చున్నాడు, రొట్టె తీసుకుని స్తోత్రం చేసి విరిచి వారికి పంచిపెట్టాడు. ఈ పని ఎప్పుడు చేశాడు? అంతకన్నా ముందు మాండి థర్స్డే రోజు కదా, మహా శుక్రవారం ముందు రోజు ఆయన మేడగదిలో తన శిష్యునికి చేశాడు. అంటే మనం అనుకోవచ్చు, తన శిష్యునికి ఒక్కరికే ప్రత్యేకంగా చేశాడా? రొట్టె విరిచి ఇచ్చేసాడు, ఇంక మిగిలిన ఎవరికి ఇవ్వలేదని ఆయనకు లేదు. పునరుద్ధరణ అయినప్పుడు మొట్టమొదటిగా సామాన్య ప్రజలు వీరిద్దరికి కూడా మరి ఆయన రొట్టె విరిచి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అందరికీ సమానంగానే చూస్తాడు. అందరి ఎడల ఆయన కృప మెండుగా ఉంటుంది. మరి ఆయన అలా రొట్టె విరిచి మరి వారికి కూడా మరి వారు ధన్యులైపోయారు. ఆయన చేతితో, అది కూడా పునరుద్ధరణ ప్రభు చేతితో రొట్టె విరిచి ఇచ్చాడు అంటే వారు ఎంత ధన్యులయ్యారో మనం చూడొచ్చు. పిల్లారా, ఈ రోజు మనం కూడా లేఖనాలని జాగ్రత్తగా అర్థం చేసుకుని లేఖనాలని మనం విశ్వసించి ప్రభువుని ప్రేమించి మనం జీవిస్తే మనం కూడా అలాంటి ధన్యులము అవుతాం. మన వాక్యము సెలవిస్తుంది. అట్లా మనం కూడా అంతటి ధన్యులం అవుతాం. మరి ఎప్పుడైతే వారు ఇచ్చారో, ఎప్పుడైతే ప్రభు వారికి రొట్టె విరిచి ఇచ్చాడో అప్పుడేమైంది? వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. వెంటనే గుర్తుపట్టగానే ఆయన అదృశ్యం. ఇంక వచ్చిన పని అయిపోయింది. బోధించేశాడు కదా, వారి నిరాశ అంతా ఏమైపోయింది? తీరిపోయింది. ఆయన లేచాడు, వారు చూచారు. అయ్యో, ఆయనతో మనం ఎంతసేపు నడిచింది, ఎంత ఆశ్చర్యం, ఆయనకి ఇలా అయ్యిందేంటి అని వారు దుఃఖంతో ఉంటే ఆయనతో నడిచి బలాన్ని పొందుకున్నారు. వారు ఏం పొందుకున్నారంటే, ఎంత బలాన్ని పొందుకున్నారంటే తర్వాత ఏం జరిగిందంటే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళక చదవండి ఆ ప్యాసేజ్ ఇంకోసారి తీర్పడిగా కూర్చొని 35వ వచనం వరకు. మరి వాళ్ళు ఎంత బలాన్ని పొందుకున్నారు, ఎంత సంతోషపడ్డారంటే
వెంటనే ఏం చేశారంటే తిరుగు ప్రయాణం అయ్యారు యెరూషలేముకి. ఏం చేశారు? తిరుగు ప్రయాణం అయ్యారు. మళ్ళా వచ్చారు. అక్కడ చూడండి, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడొచ్చు, లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకుంది. అవును, నిజమే. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఏదో జరుగుతా ఉంది మన హృదయంలో అని అప్పుడు పంచుకున్నారు వారి హృదయ పరిస్థితిని. తిరిగి మళ్ళా ఒకరినొకరు వారి హృదయ పరిస్థితిని పంచుకుంటున్నారు. ఆ గడియలోనే వారు లేచి, అది మనం గమనించాలి. ఎప్పుడు లేచారంటే, సరే ఇంత దూరం నడిచొచ్చాము, ఇప్పుడే భోజనం చేసాం, ఈ రాత్రికి పడుకుని పొద్దున బయలుదేరి వెళ్దాం అనుకున్నారండి. లేదు, ఆ గడియలోనే బయలుదేరారంట. అది మనకి ఇంపార్టెంట్. ఆ గడియలోనే బయలుదేరి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా, వాళ్ళు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడే 11 కిలోమీటర్లు ఇంచుమించు నడిచి వచ్చారు. మరలా వెంటనే అన్ని కిలోమీటర్లు నడిచి వారు వెనక్కి, బహుశా మనం అనుకోవచ్చు వారు ఇంకా ఫాస్ట్ గా నడిచి ఉండొచ్చు. వచ్చినప్పటికన్నా కూడా ఫాస్ట్ గా. ఎందుకు? బలపరిచేది ఎవరు? ఆ సువార్త, ఆ పునరుద్ధాన ప్రభు వారిని బలపరిచింది. లేకపోతే ఎవరైనా 11 కిలోమీటర్లు నడిచాక ఇంకా ఫాస్ట్ గా నడిచి వెళ్ళగలరా? తిరిగి వెళ్ళలేదు. ఇప్పుడు వారికి నూతన బలాన్ని పొందుకున్నారు. పునరుద్ధాన ప్రభువుని చూశారు. పునరుద్ధాన ప్రభు చేతిలోని రొట్టెని వారు భుజించారు. కాబట్టి వారు బలముతో నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు. ఇంకా ఫాస్ట్ గా వారు తిరిగి నడిచి అదే సమయంలో వారు యెరూషలేముకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నిజానికి ఇంకో మాట మనం చెప్పుకుంటే, అది రాత్రి సమయం అయిపోయిందా? ఆ రోజుల్లో ఆ మార్గము రాత్రి సమయంలో నడవడం అంత ఈజీ పనా? చెప్పండి, అంత ఈజీ పని కాదు. మరి రాత్రి సమయంలో నడిచినట్లుగా, నిజానికి ముందు మనం చూస్తే సాయంత్రం అయిపోయింది, నడవద్దు, జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా నడిచారు? వారికి ధైర్యం వచ్చేసింది, బలం వచ్చింది, శక్తి వచ్చింది, సంతోషం వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చాయి ప్రభుని చూసినాక. అందువల్ల వాళ్ళు తిరిగి అదే గడియలో బయలుదేరే యెరూషలేముకి వెళ్ళినట్లుగా చూస్తున్నారు. మళ్ళా మన ఈ మాట మన చదువుతూ ఉన్నప్పుడు మళ్ళా సమర స్త్రీని గుర్తు తెచ్చుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. సమర స్త్రీని గుర్తు తెచ్చుకుందాం. 4వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, 4వ అధ్యాయం 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి చాలండి. ఏం చేసింది? కుండ కూడా విడిచిపెట్టేసింది. ఆమె ఎందుకు వచ్చింది? కుండ తీసుకుని వచ్చింది, నీళ్లు కోసం వచ్చింది. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ నీళ్లు కోసం వచ్చింది. ఆమె వచ్చిన పని కూడా మర్చిపోయింది. కుండ కూడా విడిచిపెట్టి పరిగెత్తుకొని ఊర్లోకి వెళ్ళింది. ఆవిడ ఊర్లోకి వెళ్ళి వెంటనే క్రీస్తుని నేను తెలుసుకున్నాను అనే ఆ సువార్తని వారికి ప్రకటించింది. పిల్లలు, అది దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనం ఆగము. ఏదో ఈ సమయం వచ్చాక చెప్దాం, ఆ సమయం వచ్చాక చెప్దాం అనేవి కూడా ఆగము. వెంటనే ఆ సువార్తను మనం ప్రకటించాల. వెంటనే మన సాక్ష్యాలను ఇతరులతో పంచుకోవాలా. మరి అంత గొప్ప మనసు మనకి వచ్చేస్తుంది. ఆ ధైర్యం, సంతోషం, తొందర అన్నీ వచ్చేస్తాయి. తొందరపాటే అనుకోవచ్చు, కావలసిన తొందరపాటు కూడా ఉందండి. తొందరపాటు ఉండకూడదు, కానీ కావలసిన తొందరపాటు కూడా ఉంది. మరి ఇక్కడ సమరయ స్త్రీ చూస్తే తొందరగా విడిచిపెట్టి వెంటనే వెళ్ళింది. ఇక్కడ మన అమ్మాయి గ్రామస్తులను చూస్తే కూడా వాళ్ళు రాత్రి పడుకుని పొద్దున వెళ్దామని అనుకోలేదు ప్రియులారా. అప్పుడే బయలుదేరి వారు వెళ్ళి మరి ఆ వార్తని శిష్యులతో పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అక్కడే మనం చూస్తే మళ్ళా లూకా సువార్తలోకి వద్దాం. అప్పుడు ఆ గడియల్లో వాళ్ళు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళెను. 11 శిష్యులు వారితో కూడా ఉన్న వాళ్ళు కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి
33వ వచనం. యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొచ్చుండేది. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకి ఎలాగో తెలియబడేనో అది తెలియజేసింది. వారి సాక్ష్యాన్ని చెప్పుకున్నారు, పంచుకున్నారు. అప్పుడు నా శిష్యులు చెప్పుకున్నారు, వీరు చెప్పుకున్నారు. మళ్ళా యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళండి ఒకసారి. 41వ వచనం చూడండి. ఆయన మాటలు విన్నందున ఇప్పుడు అనేకులను ఆ స్త్రీని చూసి ఇంక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామండి. సరే, మొట్టమొదటిగా సమరయ స్త్రీ చెప్పి సువార్తని ప్రకటించినప్పుడు వారు విన్నారు. ఆయనని వారు అక్కడ కూడా మనం చూస్తే సేమ్ ఇదే మాట కనబడుతుందండి. వారు కూడా బలవంతం చేశారు వాళ్ళ దగ్గర ఉండమని 2 రోజులు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. 40వ వచనం. వచ్చి సమరయులు తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. సేమ్ సిచ్యుయేషన్ గమనించారా? సేమ్ సిచ్యుయేషన్. వారు కూడా బలవంతం చేయకపోతే ఉండడా దేవుడే? ఉండడు కదా. అది మనం ఏ విధంగా ఆశ చూపిస్తున్నాం, అది మనకి చాలా ఇంపార్టెంట్. మరి అప్పుడు తెలుసుకున్నాక వారు చెప్పారు, ఇక నువ్వు చెప్పడం కాదు, మేమే వినేసాం ఆయన మాటలు. అది మేమే వినేసాం. అలా ఉంటాయి సాక్ష్యాలంటే. ఫస్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం అంతే, తర్వాత మనకు తెలియని విషయాలు కూడా వారు మనకి చెప్తారు. అది సువార్తలో ఉన్న బలం. అందుకనే మరి ఈ భూమి మీద ఇంత బలంగా సువార్త భూదిగంతాల వరకు వ్యాపించింది అంటే సామాన్యమా? ఏ మామూలు ఆర్డినరీ విషయాలు ఏమన్నా అలా వ్యాపిస్తాయా? కష్టం. సువార్త ఎందుకు అంత బలంగా వ్యాపించబడుతుంది అంటే సువార్తలో ఏముందంటే శక్తి ఉంది. ఏముంది? శక్తి ఉంది. సువార్తలో శక్తి ఉంది. మరి ఆ శక్తి వలనే సువార్త అంతలాగా వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మరి ఒకళ్ళనొకళ్ళు వారు చెప్పుకుని చక్కగా మరి సంతోషించారు. ఇక లేచాడు కదా, ఏంటి ఇలా ఎండ్ అయిపోయింది ఆయన లైఫ్ అని బాధపడ్డారు స్టార్టింగ్ లో. ఇప్పుడు లేదు, ఆయన లేచాడని వారు చూశారు, ఆయనతో సంభాషించారు. ఇప్పుడు వారి హృదయం సంతోషంతో, సమాధానంతో, ధైర్యంతో, ఆశ్చర్యంతో ఇవన్నీ కూడా మరి నిండిపోయాయి వారి హృదయాలు. అప్పుడు పొందుకున్న వారు బలంతో వారు ఎంతో సువార్త పరిచర్య వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా మనం ఎన్ని నేర్చుకోవచ్చండి ప్యాసేజ్ల నుంచి? ఎన్ని నేర్చుకోవచ్చు కదా. మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలి? ఆయన గురించి సంభాషించడం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? ఆయన గురించి సంభాషించడం నేర్చుకోవాలి. ఆయన ప్రేమించాలి. తర్వాత మన హృదయం అంతా కూడా ఆయన దగ్గర చెప్పుకోవాలి. మన జీవితాన్ని, మన అనుమానాలని, మన సంతోషాలని కూడా, ఆయన చేసిన మేలుల్ని, ఏదైనా భయాలుంటే భయాలని అన్నీ కూడా మరి ఆయన దగ్గర మనం పెట్టుకోవాలి. తర్వాత లేఖనాలను ఏం చేయాలండి? విశ్వసించాలి. విశ్వసించకపోతే ఆయన ఏమంటాడు కదండి, అవిశ్వాసులారా అంటాడు, మందమంతులారా అంటాడు కదా. అలా అనిపించుకోవడం ఏమైనా బాగుంటుందా? లేదు. కాబట్టి మన వాక్యాన్ని ఏం చేయాలండి? విశ్వసించాలి. మనం తోటి విశ్వాసుల సాక్ష్యాన్ని కూడా మనము నమ్మాలి. తోటి విశ్వాసుల సాక్ష్యాన్ని కూడా మనం నమ్మాలి. దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవారుగా మనము ఉండాలి. మనకు తెలియకుండానే మనం ఎన్నో మంచి పని చేసిన వారం అవుతా ఉంటాం మనం. అంతేకాకుండా మనం ఏమి పొందుకున్నామో ప్రభు దగ్గర నుంచి అవన్నీ కూడా మనం ఇతరులతో పంచుకోవాలి. చివరిగా వాళ్ళనే కదా చేశారు, శిష్యులతో పంచుకున్నారు. కాబట్టి ఇతరులతో పంచుకోవాలి, సువార్తను ప్రకటించాలి. మరి అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని మన జీవితాల్లో మరి ఆత్మీయంగా ఎంతగానో అభివృద్ధి చెందాలని
మరి ప్రభుని మరి బ్రతిమాలుకుని వేడుకొని ప్రార్థన చేయొచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి నైనా మేము ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం ప్రభు. ఎమ్మాయి గ్రామస్తులు మీతో గడిపిన ఆ సమయంలో ప్రభు నైనా దాదాపు 7 మైళ్ళు ప్రభు నైనా నడిచి వెళ్ళి తిరిగి మళ్ళా నడిచి వచ్చారు ప్రభు. నైనా మీతో పాటు నడిచినప్పుడు వారు తెలుసుకున్న విషయాలు అన్నీ కూడా మేము ధ్యానం చేసుకున్నాం ప్రభు. నైనా వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ కూడా ఎంతగానో బలపడి మీ వాక్యం నందు విశ్వాసం ఉంచి నాయన సంతోషంతో తమ జీవితాలు గడుపునట్టు బిడ్డలందరినీ ఆశీర్వదించుకొని మా ప్రభు శ్రీరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి వారు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాక్యమైన మనం ఈరోజు నిజంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క ఆరాధనలో అద్భుతమైన ప్యాకేజీతో ఒకటి. అందులో అమ్మగారు చెప్పారు, ఇంటికి పోయినాక చదవండి. అందులో ఎన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయో ఆ ఎంఐ మార్గంలో ఆ నడుస్తున్న